మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 2వ ఆదివారంలోనికి ప్రవేశించాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి కృపగల దేవాది దేవుని ఘనమైన నామాన్ని మహిమపరిచాం. మనం పాడిన పాటలు, చేసిన ఆరాధన, ప్రార్థన విన్నపములను దేవుడు అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైన మాటల ద్వారా కొంత సమయం మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు నేను మీకు అందిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించి ఆశీర్వదించబడండి. కీర్తనకారుడైన దావీదు ఒక చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తాడు. నీ వాక్యము జుంటి తేనె దార కంటే మధురమైనది, తేనె కంటే మధురమైనది దేవుని వాక్యం. యెహెజ్కేలు అంటాడు, నీ వాక్యము నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. తేనె ఎంత మధురంగా ఉంటుందో దేవుని వాక్యం అంత మధురంగా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తే మనకు చాలా ఆశీర్వాదం ఉంటుంది. మత్తయి సువార్త 12:1. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. యేసు ప్రభువారు ఆయనకున్న 12 మంది శిష్యులు పంట పొలంలో పడి వెళుతూ ఉన్నారు. ఆ రోజు విశ్రాంతి దినం. పంట చేనులో పడి వెళుతూ శిష్యులకు ఆకలయ్యి వెన్నులు తుంచుకొని శిష్యులు తింటూ ఉన్నారు. అది పరిసయ్యులు శాస్త్రులు చూసి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారని చెప్పగా యేసు ప్రభువారు వారితో ఇట్లా అన్నాడు, తానును తనతో కూడనున్న వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని మీరు చదవలేదా? దావీదుతో ఉన్నవారు వారు ఆకలి కొనినప్పుడు వారు ఏమి చేసి ఉన్నారో మీరు చదవలేదా? ఎందుకంటే పరిసయ్యులు శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి వారు అంటే తెల్లని బట్టలు కట్టుకుంటూ అగ్రస్థానంలో కూర్చుంటూ సొంత వీధులలో వారు వందన నమస్కారాలు కోరుకుంటూ దీర్ఘ ప్రార్థనలు చేస్తూ వారి దృష్టికి వారే భక్తిపరులుగా, వారి దృష్టికి వారే యోగ్యులుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వారు 10వ వంతు చెల్లిస్తారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన కూడా చేస్తారు. కానీ వారు ఎలాంటి వారు అంటే వారి దృష్టికి వారే నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉంటారు. శాస్త్రులు కూడా ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టిన పిండి, అంటే వారికి తెలియని అక్షరం ముక్కు కూడా లేనే లేదు. ధర్మశాస్త్రం అంతా వారికి తెలుసు, కానీ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందో మీరు చదవలేదా? దావీదుతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏం చేశాడో అది మీకు తెలియదా అని ప్రభు అన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల మీద పరిసయ్యులు శాస్త్రులు ఒక ఎలిగేషన్ తెచ్చారు. ఏమిటి అంటే, విశ్రాంతి దినమున చేయకూడని పని నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు? పంట పొలంలో పడి వెళుతూ ఉన్నప్పుడు ఆ వెన్నులు ఎందుకు తింటూ ఉన్నారు? ఇలా చేయకూడదు కదా, విశ్రాంతి దినమున ఇలా చేయకూడదు కదా అని ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, తానును తనతో కూడా ఉన్నటువంటి వారును. దావీదు ఏం చేశాడో మీరు చదవలేదా? దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అహీమెలెకు అనే ఒక ఆయన పాస్టర్ గారు. దావీదు ఎందుకు వచ్చాడు అంటే, సౌలు రాజు దావీదును చంపాలనుకున్నాడు. సౌలు దగ్గర నుండి పారిపోయి వచ్చాడు. నోబులో ఉన్నటువంటి అహీమెలెకు అనే యాజకుడి దగ్గరకు దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు అహీమెలెకు ఆయన చూసి భయపడ్డాడు. ఇశ్రాయేలుకు రాజైనటువంటి సౌలు ఉన్నాడు. సౌలు ముఖ్యుల్లో దావీదు ఒకడు.
దావీదు సామాన్యంగా రాడు. దావీదు ఎందుకు వచ్చాడని అహీమెలెకు భయపడుతున్నాడు. అడిగాడు అహీమెలెకు, నువ్వు ఒంటరిగా వచ్చితివేంటని అడిగాడు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనూ చెప్పవద్దనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళని నిర్ణయించి తిమి. నీ దావీదు అన్నాడు, మేము ఆకలి కొని ఉన్నాము, మాకు ఒక 5 రొట్టెలు ఇవ్వగలుగుతావా? మేము రాజు పని నిమిత్తం వచ్చాము, ఆ పని అయిన దాకా ఎవరితో ఏమీ చెప్పొద్దన్నాడు రాజు. దయచేసి నీ దగ్గర మాకు ఆహారం దయచేయి, రొట్టెలు దయచేయంటే అందుకు అహీమెలెకు ఏమన్నాడంటే, పనివారును స్త్రీలకు ఎడంగా ఉన్నవారైతే ఆ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు తినవచ్చు, అవి తప్ప నా దగ్గర ఏదీ లేదని చెప్పాడు అహీమెలెకు యాజకుడు. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే, మా బట్టలు కూడా పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అన్నాడు. ఇది రాజాజ్ఞ కదా, రాజు మాటను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేవకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసి వేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. చూసారా ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ విషయాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారు, పొలంలో పడి వెళుతూ వెన్నులు తుంచుకొని తింటూ ఉన్నారు, ఇది ఏమి అని అడిగినప్పుడు ఆ ప్రశ్నించిన వారికి ఏం చెప్పాడంటే, దావీదును తనతో కూడా ఉన్నవారును సముఖపు రొట్టెలు తిన్నారు కదా, మీ ధర్మశాస్త్రం మందు మీరు చదవలేదా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. ఎవరు తినాలా సముఖపు రొట్టెలు? యాజకులు తినే రొట్టెలు. తానైనను తనతో కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రవేశించి విశ్రాంతి దినములు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు. మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుప్రభు వారు దావీదు గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే గనక, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రవేశించి విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదంటే, దావీదును దావీదుతో కూడా ఉన్నవారు అందరూ కూడా యాజకులు తినే రొట్టెలు తిని వాక్యాన్ని మీరారు. అలాగే యాజకులు కూడా విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రవేశించి ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీతో చెబుతున్నాను. మీ ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. యేసయ్య ఎవరంట? దేవాలయం కంటే గొప్పవాడు. ఆకాశం ఆయనకు సింహాసనము, భూమి ఆయనకు పాదపీఠము. మనుషుడు కట్టనుద్దేశించు మందిరము ఏ పాటిది? ఏ మందిరాలు ఆయన్ను బంధించలేవు. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించువాడు మన దేవుడు. ప్రియులారా, నీ దేహమే దేవునికి ఆలయం. చాలామంది దేవుడు అంటే గుడిలో ఉంటారనుకుంటారు. దేవుడు గుడిలో ఉండడు. మరి గుడి ఎందుకు కట్టారు అంటే మనం కూర్చోవటానికి ఇదొక నీడే. ఈ నీడ ఎవరి శక్తిని బట్టి ఎవరి సామర్థ్యాలను బట్టి వారు కట్టుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు ఎంచుకున్నటువంటి గృహం ఏంటంటే మన దేహమే దేవునికి గృహం. హల్లెలూయా.